స్నానం చేసిన తర్వాత నీళ్లు మిగలాలి. మిగిలిన నీళ్లలో తాను ఏ బట్ట కట్టుకు స్నానం చేశాడో ఆ బట్ట అందులో పడేయాలి, పడేసి బయటికి రావాలి. ఆ పడేసినటువంటి బట్టని తన భార్య కానీ పిడిచి ఆరేస్తే ఆ ఇంటి యజమాని ఆరోగ్యంతో ఉంటాడు, దీర్ఘాయుష్మంతుడవుతాడు. పనిపిల్ల ఆరేస్తే ఐశ్వర్యంతో ఉంటాడు, ఆరోగ్యంతోనే ఉంటాడు. అనారోగ్యానికి కారణాలు తొలగుతాయని చెప్పడం కష్టం. తనే పిండుకుని ఆరేసుకుంటే కలిసి రాదు, కలిసి రావలసినది కలిసి రాదు. అందుకే ధర్మశాస్త్రం స్నానం చేసిన తరువాత నీళ్లు ఎందుకు ఉంచాలో, నీళ్లలో బట్ట ఎందుకు పడయ్యాలో కూడా చెప్పింది. ఒక ఇంటి యజమాని స్నానం చేసి బట్ట ఆరేసుకునే విధానాన్ని బట్టి ఆ ఇంటి సంస్కృతిని చెప్పచ్చు. ఆయన స్నానం చేసిన బట్ట ఆయనే పిడుచుకుని ఆయనే ఆరేసుకున్నాడు అంటే ఆ ఇంట దరిద్రం ఉంటుంది అని గుర్తు. ఇవాళ ఉన్నా రేపు చితుకుతుంది. కారణం ఏమంటే ఒక భార్యకి ప్రధాన కర్తవ్యం ఏది అంటే భర్త విడిచిపెట్టిన బట్టని పిడిచి ఆరేయాలి. స్నానశాటి అంటారు, స్నానానికి కట్టుకున్న బట్ట విషయంలో ఆ లక్షణం. అందుకే అన్నిటికన్నా ప్రధానమైనది గురు శుశ్రూషలో చాలా చాలా గొప్పది ఏది అంటే గురువుగారు కట్టుకున్నటువంటి బట్ట పిడిచి ఆరేస్తారు. గురువుగారు ఏ నదీ స్నానానికో వెళ్ళినప్పుడు గురువుగారు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి బట్ట గురువుగారే తీసుకుని పిడిచి ఆరేసుకోకూడదు. ఆ బట్ట శిష్యులు పిడిచి తెచ్చి ఆరేసి ఆరిన తరువాత మడత పెట్టి గురువుగారికి అప్పచెప్తారు తప్ప గురువుగారే పిండుకుని ఆరేసుకుంటే ఇంకా శిష్యులు ఉండడం ఎందుకు, గురువుగారు ఎందుకు? అది శాస్త్ర మర్యాద కాదు. కాబట్టి ఆ నీరు కొంత ఉంచుతారు. అది తెలివైన వాడికి అంటే పెద్దవాడైపోయిన వాడికి ఆ తర్వాత నీళ్లలో బట్ట ఏమవుతోందన్న దాన్ని బట్టి ఐశ్వర్యం. పిల్లలకి